Not easy, they're not easy. అనగనగా ఒక దట్టమైన అడవిలో ఒక బలమైన ఏనుగు ఉండేది. తన భారీ శరీరాన్ని, అపారమైన బలాన్ని చూసి ఏనుగు ఎప్పుడూ గర్వంగా ఉండేది. ఈ అడవిలో నా అంతటి శక్తిమంతుడు లేడు అని తలచేది. అదే అడవిలో ఒక చురుకైన కుందేలు ఉండేది. కుందేలు చిన్నది కానీ చాలా తెలివైనది, సమయస్ఫూర్తి కలది. ఒకరోజు అడవికి రాజు అయిన సింహం తన ఆస్థానంలో అందరినీ పిలిచింది. అడవి నివాసులారా, ఎవరైతే అడవిలో ఉన్న అతి పెద్ద మరియు రుచికరమైన పండును తీసుకువస్తారో వారికి ఈ అడవిలో అత్యంత గౌరవనీయమైన స్థానం లభిస్తుంది అని అంది. ఏనుగు వెంటనే ముందుకు వచ్చి గట్టిగా ఊగింది. ప్రభు, పండును మోయడానికి బలం కావాలి, ఆ అవకాశం నాకే ఇవ్వండి, ఆ బలం నాకే ఉంది అని అంది. కుందేలు నెమ్మదిగా ముందుకు వచ్చి వినయంగా తల వంచింది. ప్రభు, బలం ముఖ్యం కాదు, వెతికే తెలివి ముఖ్యం, నాకు కూడా ఒక అవకాశం ఇవ్వగలరు అని అడిగింది. సింహం నవ్వి, సరే, మీ ఇద్దరికీ ఒకరోజు సమయం ఇస్తున్నాను. మీ శక్తిని, తెలివిని ఉపయోగించి రేపు మధ్యాహ్నం పండుతో తిరిగి రావాలి అని చెప్పింది. ఏనుగు పోటీ మొదలవ్వగానే గబగబా అడవిలోకి దూసుకెళ్ళింది. పెద్ద పండు అంటే బరువుగా, గట్టిగా ఉండాలని అనుకుంది. చాలా కష్టపడి మోయడానికి చాలా బరువుగా ఉన్న ఒక కొబ్బరికాయల గుత్తును తీసుకొచ్చింది. అది చాలా బరువుగా ఉన్న పరిమాణంలో మాత్రం చిన్నది. ఇదే అతిపెద్ద పండు, నా బలం వల్లే దీన్ని తీసుకురాగలిగాను అని అనుకుంటూ ఉంది. కుందేలు హడావిడి పడకుండా ఆలోచించింది. అతిపెద్ద పండు అంటే సులభంగా దొరికేదై ఉండాలి, అది నేల మీద కూడా దాగి ఉండవచ్చు అని తలచింది. అడవి చివరన ఉన్న పొదల దగ్గరకు వెళ్ళి వెతకగా నేల మీద పాకి పెద్ద ఆకులతో కప్పబడి ఉన్న భారీ పుచ్చకాయను కనుగొంది. ఆ పుచ్చకాయ కొబ్బరికాయ కంటే 10 రెట్లు పెద్దదిగా ఉంది. తన చిన్న కాళ్ళతో నెమ్మదిగా దాన్ని రాజు ఆస్థానానికి దొర్లిస్తూ తీసుకువచ్చింది. మరుసటి రోజు మధ్యాహ్నం ఏనుగు తన కొబ్బరికాయల గుత్తితో గర్వంగా నిలబడింది. వెనుకనే కుందేలు తనకంటే అనేక రెట్లు పెద్దదైన ఆకుపచ్చ పుచ్చకాయను దొర్లిస్తూ తీసుకువచ్చింది. సింహం ఆ దృశ్యాన్ని చూసి గట్టిగా గర్జించింది. ఏనుగా, నీ బలం అమోఘం, కానీ పండును కొలవాల్సింది దాని పరిమాణం మరియు రుచిని బట్టి. కుందేలు తెచ్చిన ఈ పుచ్చకాయ ఈ అడవిలో ఉన్న అన్ని పండ్ల కంటే పెద్దదిగా మరియు చాలా తియ్యగా ఉంటుంది. సింహం ఒక కోతి చేత పుచ్చకాయను కోయించి దాని రుచిని అందరికీ చూపించింది. ఏనుగుకు సిగ్గుగా అనిపించింది. నేను నా బలాన్ని నమ్మి తెలివిని నిర్లక్ష్యం చేశాను. కుందేలు, నువ్వే ఈ పోటీలో విజేతవి అని ఏనుగు కుందేలును పొగిడింది. ఆ రోజు నుండి ఏనుగు గర్వం వదిలిపెట్టి కుందేలు స్నేహాన్ని కోరుకుంది. సింహం కుందేలును అడవికి రాజ సలహాదారులుగా నియమించింది. ఈ కథలోని నీతి, బలం కంటే తెలివి, సమయస్ఫూర్తి చాలా గొప్పవి. సరైన ఆలోచనతో చిన్న జీవి కూడా పెద్ద విజయాన్ని సాధించగలదు. Subscribe, like. Thanks for watching.